హలో నమస్తే. నేను మీ డిఫెన్స్ అది సమరాయలు బాగున్నారా? నేనంటే చాలా బాగున్నాను. నేనైతే అమలాపురం రెడ్ బీచ్ దగ్గర ఉన్న హోటల్ సామ్రాట్కి అయితే రావడం జరిగింది. ఈ సామ్రాట్ హోటల్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన అయితే ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోద్ది. నేనైతే లోపలికి అయితే వెళ్తాను, టేస్ట్ చేసిన తిని మరీ చూస్తాను. సో మీరు కూడా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపలికి అయితే వెళ్దారండి. పైకి వెళ్ళదు. ఏమన్నారో బొమ్మలు అది పోలే. ఎలా మనం సామ్రాట్ హోటల్కి అయితే పైకి అయితే రావడం జరిగింది. ఇక్కడ సార్ అయితే ఉన్నారు. హాయ్ సార్. ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారంట, చాలా బాగుందన్నారు. టేస్ట్ నిజమేనా? ఏం స్పెషల్ అన్న? వెయిట్ రీసెంట్గా స్టార్ట్ చేశారంట, టేస్ట్ వచ్చి చాలా బాగుందంటున్నారన్న. అమలాపురం అంతా మొత్తం మోగిపోతుంది మీకోసం. ఒకసారి చెప్పండి అన్న, ఏంటి అసలు? మన దగ్గర వచ్చి సామ్రాట్ స్పెషల్ ఒకటి ఉంటుంది అన్న. సామ్రాట్ స్పెషల్ అంటే సాంబార్ ఇడ్లీ అన్నాను కానీ సాంబార్ స్పెషల్. సామ్రాట్ స్పెషల్ అంటే ఒక రెస్టారెంట్కి ఒక ఐటమ్ ఉంటుంది కదా, సీక్రెట్ దాచిపెట్టి ఐటమ్ ఉంటుంది. అది ఇంకోటి మన దగ్గర గోంగూర స్పెషల్ ఐటమ్ ఉంటుంది. గోంగూర ఇంకోటి ఓన్లీ సండేసే మన దగ్గర మీట్ బాగుంటుంది. ఈరోజు సండే స్పెషల్ ఏంటన్న? మరి మటన్ దమ్ స్పెషల్ ఉంటుంది. మటన్ దమ్ అయితే ఉందంట. లోపలికి వెళ్ళి కుమ్మేద్దాం. ఓకేనా, రండి అన్న చూపిస్తాను. థ్యాంక్స్ అన్న. మన సామ్రాట్ హోటల్కి వచ్చినప్పుడు కస్టమర్లు ఉంటారు కదా, అంటే వెయిటింగ్ చేయడానికి మనకి ఫర్నిచర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇలా కూర్చొని రిలాక్స్ అవుతూ మనమైతే ఆర్డర్ అయితే రప్పించుకోవచ్చు. ఇక్కడైతే అన్ని కంఫర్ట్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. ఇది ఇంట్లో ఉన్నట్టే ఉంది నాకైతే మాత్రం. అబ్బాబ్బా ఏం చేయించారన్నా. అబ్బాబ్బా మన అమలాపురంలో ఇంత అందంగా ఉన్నాయా? అమ్మేషన్ అదిరిపోయిందన్న. ఇంతవరకు అసలు ఓయ్ మన అమలాపురంలో ఇంత అందమైన అమ్మేషన్స్ రెస్టారెంట్లు ఉన్నాయి అని చెప్పేసి మనకైతే తెలియదు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఉందన్న. ఇక్కడ నిజంగా చాలా బాగుంది. నేను ఇంకా తక్కువ చెప్పానేమో కింద. చాలా బాగుంది పైన అసలు అమ్మేషన్స్. అవి బాబోయ్, అమలాపురంలో ఇంత అందమైన అమ్మేషన్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, నాకు అసలు తెలియదు అన్న. అవునన్న, నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఇంకా కస్టమర్లు ఇంకా పెరుగుతారు. ఇప్పుడే ఇంకా ఖాళీ లేదు. మొత్తం మీకు ఇంకా లైన్ పెట్టుకోవాలి, ఇంకా షిఫ్ట్లు కింద చేసుకోవాలి, అలా ఉంటుంది. హోటల్ సామ్రాట్ మెనూ కార్డ్ అయితే అదిరిపోయింది, మామూలు లేదు. సూప్స్ ఉన్నాయి, నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ ఉన్నాయి. మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. మొత్తం ప్రైజెస్ కూడా రీజనబుల్ అన్నమాట. దీంట్లో అన్నీ ఉండియే కానీ ఈరోజు స్పెషల్ ఏందన్న? మటన్ దమ్ అన్న. మటన్ దమ్ ఇంకేముంటుంది? మన సామ్రాట్ హోటల్లో మటన్ దమ్ అయితే ఒకటేనా? లేదా సండేస్ దొరుకుతుంది. ఏది స్పెషల్ ఏది ఉంటే తీసుకురండి అన్న. ఆర్డర్ అయితే ఇచ్చాం కదా, ఆర్డర్ వచ్చేలోపు మనం అది చూద్దాం. నిజంగా ఇది లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. కపుల్స్కి, ఫ్యామిలీస్కి మంచి బెస్ట్ రెస్టారెంట్. పైన ఉంది, పైగా ఏ ప్రాబ్లం ఉండదు. శుభ్రంగా వెళ్తే ప్రశాంతంగా తినొచ్చు. చూడండి అసలు ఏమో రేంజ్లో ఉంది. బాహుబలి సెట్టింగ్లో ఉంది. ఒకటి ఒకసారి ఆ చెట్టు చూపి. నేను నిజంగా సామ్రాట్ హోటల్లోనే నేను ఇది ఇంత లోకం వచ్చినట్టుంది నాకైతే. నేనైతే చూద్దాం. హోటల్ సామ్రాట్ సూప్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే, తర్వాత నాన్ వెజ్ సూప్స్ ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి, వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి. మామూలుగా లేదు, నేను అనుకునే ఎక్కువ ఉంది ఇక్కడ. స్టార్టర్స్లో అయితే ఒక 100 రకాలు ఉన్నాయి. ఏ దాంట్లో ఆల్రెడీ ఆడియన్స్ అయితే ఉన్నారు. అదే ఆడియన్స్ కాదురా, కస్టమర్లు ఉన్నారా. కస్టమర్లు అయితే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. సండే కదా, మంచి రద్దీగా అయితే ఉంది. మన బిజీ మంది. సరే చూద్దాం. నేనైతే ఆర్డర్ పెట్టాను కదా, ఏమొస్తుందో చూద్దాం. నేనైతే టేస్ట్ చేసి
రేటింగ్ అయితే ఇస్తాను. అన్నీ అప్పుడు వచ్చేస్తున్నాడు, 10 నిమిషాలు వేసేసారన్న అప్పుడే. చికెన్ లాలీపాప్, చికెన్ లాలీపాప్ అన్నది చికెన్ చిల్లీ, అన్నా చికెన్ చిల్లీ, చికెన్ చిల్లీ. ఓకే, చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకు. ఇదన్నా చికెన్ చికెన్ 50, చికెన్ 55 అన్నా. అది రూపాయింది టేస్ట్. లుక్ టేస్ట్ కదా, టేస్ట్ ఇంకా తినలేదు కదా. ఇది మనం మాట్లాడిన దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది. పీసులే అన్నా కింద ఉన్నాయా? ఇవన్నీ తిన్నానంటే మనకి ఇదే అని చెప్పారు. సాంబారా? స్పెషల్ కట్ట, కట్టనా? కట్టప్ప కట్ట. ఓకే ఓకే, ఆమెకే చూసి సాంబార్ అనుకున్నాను నేను. కట్ట ఎస్ఎస్ సౌండ్. అయితే తెచ్చారు కదా, టేస్ట్ చేసి చూద్దాం ఏది ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఏం పేరు ఇది? చికెన్ చిల్లీ. చికెన్ చిల్లీ అయితే చింపేసిన టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. 355 చికెన్ 355. చూద్దాం. చూద్దాం. చికెన్ 355 పేరు ఎలా ఉన్నా సరే టేస్ట్ మాత్రం అదిరిపోయింది అన్న. గరంగా దిగులేదు చేతి కామెంట్ అన్నీ వేసుకుంటాం. చికెన్ చికెన్ లాలీపాప్ సైజ్ కూడా బాగుందన్న. అంటే అన్ని రెస్టారెంట్లో కన్నా ఈ రెస్టారెంట్లో సైజ్ అయితే బిగ్ సైజ్ ఉంది. టేస్ట్ కూడా చూడాలి, సైజ్ కదా టేస్ట్ కూడా. తరకాయలు ఆడుతుంది, బాగుందండి. జీడిపప్పు కూడా వేసారు, బాగుంది. ఈ 3 ఐటమ్స్ అయితే సూపర్ అయితే ఉన్నాయి. మీరు కూడా టేస్ట్ చేయండి. మేము చేశాను. నెక్స్ట్ బిర్యానీ ఉంది, నేను దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకైతే ఆరకం ఆగట్లేదు. మటన్ దమ్ అనేది సండే స్పెషల్. మన హోటల్ సామ్రాట్ దగ్గర అయితే సండే అయితే మటన్ దమ్ అయితే ఉండిద్ది. లుక్ వైజ్ అయితే అదిరిపోయింది. టేస్ట్ చేసి చూస్తాను, రేటింగ్ ఇస్తాను ఖచ్చితంగా. చాలా మటన్ దమ్ ఎక్కడి నుంచి మొదలెడతాం? మటన్కి ఎప్పుడు నిమ్మకాయ ఉండాలి, నిమ్మకాయ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. పీస్ దొరకట్లేదు ఇక్కడ. చాలా బాగుంది టేస్ట్ అయితే. పుల్లగా ఉంది టేస్ట్ అయితే. స్పైసీగా పుల్లగా నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే. నాకైతే చెప్పడానికి అయితే మాట రావట్లేదు. కట్ట స్పెషల్ అన్న దీంట్లోకి స్పెషల్ కట్ట చికెన్ బిర్యానీ మటన్ చూద్దాం. కట్ట పుల్ల కట్ట అయితే యాడ్ చేశాను. చూద్దాం రెండు మిక్సింగ్ ఎలా ఉంది.
చూడడానికి సాంబార్లో ఉంది కానీ టేస్ట్ వేరేలా ఉంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. కరెక్ట్ అంట, ట్రై చేయండి మీరు వస్తే తప్పకుండా. నెక్స్ట్ లెవెల్ ఉంది అది కూడా. ఎక్స్ట్రా ప్యాక్ చేస్తారు ఇది. బాగుందండి, టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్గా అయితే ఫుడ్ అయితే కంప్లీట్ అయితే అయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సరే వెళ్దాం మరి, కంప్లీట్ అయింది కదా. ఒకసారి అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఆయన ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. సామ్రాట్ అంటే నిజంగా సామ్రాట్ లాగా ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. ఇది తిన్న తర్వాత ఏమనిపించింది అంటే ఒకసారి ఆ మాస్టర్ని చూడాలనిపిస్తుంది నాకు. అంత టేస్ట్గా ఉందన్నమాట. ఒకసారి మాస్టర్ని పిలిపిస్తారా? పిలిపిస్తాను. సో తీసుకురండి అన్న ఒకసారి. అంటే ఆయన కుక్ చేసింది మాకు తెలియాలి ఎలా చేశారండి అని చెప్పేసి. అంటే రివ్యూ మరి కస్టమర్లు కూడా చూడాలి కదా అన్న. మాస్టర్లో అన్నయ్య అన్న చాలా బాగుందన్న టేస్ట్ అయితే. హాయ్ పెద్ద మాస్టర్. పెద్ద మాస్టర్ అన్న. ఈయన పెద్ద మాస్టర్, ఆయన తందూరి మాస్టర్, ఈయన చైనీస్ మాస్టర్. అంటే ఒక ఐటమ్కి ఒకరు ఉంటారు. ఒక ఐటమ్ ఒక స్పెషల్. ఎలా అన్న అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది ఐటమ్ అయితే మాత్రం. అంటే అందరూ ఒకరే చేస్తారు అంటే అన్ని ఐటమ్లు కలిసి ఒకరే చేస్తారు అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చిందా తెలిసింది ఒక ఐటమ్కి ఒకరని చెప్పేసి. టేస్ట్ అదిరిపోయింది అన్న నిజంగా. నెక్స్ట్ తెలుగు तेलुगु क्या हो? తెలుగు हाँ, टेस्ट कैसा है भैया? खाना खाए ना, कैसा है? अच्छा है, बहुत अच्छे बहुत अच्छा. थैंक यू. అండ్ ఫ్లాట్ ప్యార్ కర్తే ओके. తెలుగు హిందీ. బిర్యానీ చేశారు మీరు? నేను బిర్యానీ ఈ మాస్టర్ చేశాడు. తందూరి. నేను బటర్ నాన్ చేస్తున్నా. తందూరి చికెన్ టిక్కా, హరియాలి కబాబ్, అది మొత్తం మలై కబాబ్, అది మొత్తం చేస్తా. తందూరి ఐటమ్ మొత్తం ఏమేమి ఉంది మొత్తం. చికెన్ టిక్కా, హరియాలి కబాబ్, రేస్మీ కబాబ్, తర్వాత మా తందూరి చికెన్. टुडे स्पेशल వచ్చి आज है टुडे సండే స్పెషల్. संडे स्पेशल है आज अचारी टिक्का है और कस्तूरी कबाब है. यस. ఆ పేర్లు ఎలా ఉన్న టేస్ట్ మొత్తం అదిరిపోయిందండి. మీరు అయితే ట్రై చేయాలి తప్పకుండా. మీరు చైనీస్ మాస్టర్. చైనీస్ మాస్టర్ అట్ట నిజంగా చూడడం చైనీస్ అయినా ఉన్నాడు ఈయన. ఒకసారి చింగ్ చాంగ్ మాట్లాడండి. చికెన్ 65, చికెన్ 65 చిల్లీ చికెన్, సండే స్పెషల్. మాస్టర్ చికెన్, మాస్టర్ చికెన్. रॉयल चिकन और क्रिस्पी चिकन, ఓకే कंची चिकन. बहुत अच्छे टेस्ट ब्रो. కెప్టెన్ గారా ఏరి? ఒకసారి కెప్టెన్ గారితో మాట్లాడండి. మీరు మాట్లాడండి. హాయ్ అండి, ఐఎమ్ కెప్టెన్. సో నేను హైదరాబాద్ నుంచి ఎడుగుచ్చిన. సో టుడే మనది సండే స్పెషల్ రోజు ఉంటుంది. సో ఒకవేళ వస్తే ఇక్కడ వచ్చి ట్రై చేయండి. ఒక్కొక్క రోజు ఉండదు. సో సండే స్పెషల్ కంపల్సరీ ఉంటుంది. సండే సాటర్డే కంపల్సరీ స్పెషల్ ఉంటుంది. సో మీకు ఏ ప్రకారం ఫుడ్ కావాలంటే మేము ప్రిపేర్ చేస్తాం. థ్యాంక్ యూ. హోటల్ పేరు తెలుసు కదా, సామ్రాట్. ఖచ్చితంగా రండి. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ అడ్రస్ అయితే మనకి అమలాపురం రెడ్ బీచ్ దగ్గర అయితే ఉండిద్ది. అమలాపురం రెడ్ బీచ్ దగ్గర నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకి మన సామ్రాట్ హోటల్ అయితే వస్తుంది. అలా రెడ్ బీచ్ దగ్గర నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఉండిద్ది. ఆ బ్యాంక్ పైన మనకి హోటల్ సామ్రాట్ హోటల్ అయితే ఉంటుంది. నేనైతే ఫుడ్ అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ కన్నా నేను అక్కడ అనిల్ అని చెప్పేసి ఉంటారు, అంటే దాన్ని మెయింటైన్ చేశాను. నేమ్ అయితే అనిల్ అంట. సో అన్నయ్య రిసీవ్నెస్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది అన్నయ్య దగ్గర. అంటే బాగా రిసీవ్ చేసుకున్నాడు, బాగా మాట్లాడాడు. సో థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్ అన్న. అండ్ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన అనిల్ అన్నకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఫ్రెండ్స్.